శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. మే 28 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 7:58 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. చిత్తా నక్షత్రం ఉదయం 8:09 వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. గురువారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదయం 8:09 లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ఆ పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదయం 8:09 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. గురువారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది. ఈ స్థిరయోగము మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. యోగాలు గొప్పగా లేవు కాబట్టి 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు చరయోగం వల్ల వచ్చే ఇబ్బంది, చెడు వార్తలు వినటం అనే ఇబ్బంది రాకుండా ఉండటానికి, స్థిరయోగం వల్ల మిశ్రమ ఫలితాలు అంటే కొంత వ్యతిరేక ఫలితాలు కూడా రాకుండా ఉండటానికి బయటికి వెళ్ళే సమయంలో కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అలా చేస్తే ఈ పరిహారం అనేది యోగాలు వ్యతిరేకంగా ఉన్న ప్రయాణాలు విజయవంతం చేస్తుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో బుధుడింట్లో అంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైనటువంటి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, ఆలోచించి పెట్టుబడులు పెట్టడం చేయాలి. సాంఘిక కార్యక్రమాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మేషరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి కానీ అమ్మటానికి కానీ చేసే ప్రయత్నాలు ద్వాదశ రాశులకి బాగా అనుకూలిస్తుంది. అప్పులు తీర్చాలన్నా, బ్యాంకు లోన్లు శాంక్షన్ చేయించుకోవాలన్నా కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి ద్వాదశ రాశులకి యోగాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభరాశిలో ఉన్నాడు, శనింట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవాలి. చిత్తా నక్షత్రం ఉదయం 8:09 వరకు ఉంది. ఈ చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో కొత్త విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి కూడా ఈ చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా సరే ప్రత్యేకంగా చెవులు గుట్టించడం కూడా చేసుకోవచ్చు. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 8:09 ఈ పనులు చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. ఉదయం 8:09 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి స్వాతి మంచి నక్షత్రం. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి,
మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, గురువుగారి దగ్గర మంత్రం తీసుకోవటానికి కూడా స్వాతి మంచి నక్షత్రం. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి ముఖ్యమైన పనులు నిర్వహించుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 8:09 తర్వాత ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పనిచేసే చోట ఉద్యోగంలో సహోద్యోగులతో అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే సామాన్యమైన ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా మేషరాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని చోట్ల ధనపరమైన నష్టం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాల్లో భద్రత పాటించడం అవసరం. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనోధైర్యంతో దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి. అలాగే సామాన్యమైన విజయాలు పొందుతారు. అద్భుతమైన విజయాలు లేకపోయినా ఎంతో కొంత విజయాన్ని అయితే మిథున్ రాశి వాళ్ళు ఈరోజు చేస్తున్న పనుల్లో చూస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అధికార లాభం పొందే సూచనలు ఉన్నాయి. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రజా విరోధములు కనిపిస్తున్నాయి. అంటే సమాజంలో కానీ ఇంట్లో కానీ వ్యక్తులతో లేనిపోని గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మీ వంతు సహాయం అందించడానికి కూడా సింహరాశి వాళ్ళు ఈరోజు కృషి చేస్తూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే కొత్త కొత్త వస్తువులు మీకు లభించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కూడా తులారాశి వాళ్ళకు మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో మిమ్మల్ని అందరూ కూడా ప్రశంసించడానికి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయవలసిన పరిస్థితి ఉంది. అప్పులు తీర్చే యోగం కూడా ఉంది. ఒకవైపు అప్పులు తీరుస్తూ ఉంటారు, మళ్ళీ కొత్త అప్పులు చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు కొత్త అప్పులు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి తక్కువ మొత్తంలో అప్పు చేయటం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు గురుభక్తి వల్ల సకల కార్యాలలో విజయాలు అందుకునే యోగం కనిపిస్తోంది. గురుబలం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అయితే కొంత ధనాన్ని నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఉన్నాయి. అంటే మకర రాశి పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఇతర స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం ఉంది. అలాగే మీ శక్తి సామర్థ్యాలను కూడా పనిచేసే చోట అందరూ గుర్తించడానికి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటప్పుడు తక్కువ మొత్తంలో అప్పు చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కుటుంబంలో కూడా కొంత వ్యతిరేక భావాలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ప్రధానంగా ఈరోజు గురువారం కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం 11 సార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళాలి. అలాగే ప్రదోష వ్రతం ఉంది కాబట్టి శివుడికి సంబంధించినటువంటి శివాయ గురవే నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకుని వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః శివాయ గురవే నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చదువుకుని వెళ్ళండి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొని రెట్టింపు చేసుకోవాలనే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి హోర ఉన్న సమయంలో ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణమైనటువంటి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన